गणपतये नमः सर्वलक्ष्मी नमस्ते अस्तु परब्रह्म स्वरूपिणि राज्యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. వృశ్చిక రాశి ఏప్రిల్ మంత్లో రాశి ఫలాలు చూద్దాం. దానిలో ముందు భాగంగా ఇందులో ఉన్న నక్షత్రాలు మనం గమనించుకుంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఈ రాశిలో ఉంటాయి. పేరు బలం ప్రకారం చూసుకుంటే తో, నాని, నేనో, యా, ఈ, యు అన్న ఈ పేరు అక్షరాలతో కూడా ఫస్ట్ లెటర్ వాళ్ళు బాగా మోస్ట్ పాపులర్ అయిన పేర్లు ఫస్ట్ అక్షరం గనక ఈ అక్షరాలతో ఉంటే వాళ్ళది వృశ్చిక రాశి అవుతుందని గమనించాలి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా ఇందులో 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహాల యొక్క మారటంతో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మనకు మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా వార్తలోని ముఖ్యాంశాలలాగా, హెడ్‌లైన్స్ లాగా చిన్న చిన్న మాటలతో ఎలా ఉంటో హోల్ మంత్ అంతా మనకు చెప్పడం జరిగింది. దాంట్లో సూర్యుడి వల్ల ఫస్ట్ 15 డేస్ మనోరుజం అంటే మనసులో కొంచెం ఆందోళన కలిగే విధంగా ఉంటుంది. అయితే 15థ్ తర్వాత సూర్యుడు బాగా 6థ్ హౌస్‌లోకి రావడంతోటి మంచి స్ట్రాంగ్ అవుతారు. సూర్యుడి బలం విపరీతంగా ఉండటంతోటి శత్రునాశాంతః శత్రువులతో మీకెవరైనా శత్రువులున్నా, లేదంటే మీరు శత్రువులతో ఏదన్నా గనక వర్క్ చేయాల్సొస్తే మీ ధాటికి శత్రువులనేవాళ్ళు ఉండరు. దూరంగా ఎళ్ళిపోతారని గమనించొచ్చు. కుజుడు 5వ స్థానంలో ఉండటంతోటి ధననాశనం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్ స్పెక్యులేటివ్ బిజినెస్‌లు అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే. బుధుడు 5వ స్థానంలో ఉండటంతోటి అగైన్ భార్యాభర్తల మధ్య గొడవలొచ్చే అవకాశం ఉంటుంది. 7వ ఇంట్లో ఉండటంతోటి శుక్రుడు యువత జన బాధ. అంటే తెలిసిన వాళ్ళలో లేడీస్ ద్వారా మీకెక్కడన్నా లేదంటే కేసు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఓవరాల్‌గా గనక చూసుకుంటే మీకు 50, 50గా ఉంది ఈ మంత్. కొన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంది. కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్‌గా ఉందని గమనించాలి. అయితే మీకు పాజిటివ్ న్యూస్ ఏంటంటే సూర్యుడు 6వ ఇంట్లోకి మారటంతోటి సుఖ సౌఖ్య యత్న కార్యానుకూలత్వం సాధనం దేహారోగ్యం సంతోషం వస్త్రలాభం అని మనకి మహర్షులు గ్రంథాల్లో చెప్పడం జరిగింది. దీని ప్రకారం ఏమవుతుంది, అనుకున్న పనులన్నీ టయానికి చేసుకుంటారు. శరీరం సుఖంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. వస్త్రలాభం, ధాన్యలాభం ఉంటుంది. అన్ని కష్టాలు తొలగిపోయేసి మనసులో ఒక ధైర్యంగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే కుజుడు 5వ స్థానంలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి దేహ జాడ్యం, సంతాపం, కాలతిక్రమణ భోజనం, దురితం కర్మలాభచ్చ భౌమే పంచమ స్థితే అంటారు. అంటే కుజుడు లేదంటే మంగళుడు 5వ స్థానంలో ఉండటం. దురితం కర్మలాభచ్చ అంటే పాప పనులు చేయాలి. చేయకూడని పనులు చేద్దాము. అప్పటిదాకా చక్కగా ఉంటారు. ఉన్నట్టుండి గ్యాంబ్లింగ్ ఆడాలనిపిస్తుంది. అప్పటిదాకా డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటే ఎవరికో ఇచ్చేస్తారు. అవి మీకు తిరిగి రావు. లేదా ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేయాలి. షార్ట్ కట్‌లో ఎక్కడికైనా ఎళ్ళిపోదాం. ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్‌వాంటెడ్ ఫ్రెండ్‌షిప్స్ అవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఖర్చులు. అంటే ఖర్చు పెట్టేటప్పుడు ముందే వెనక ఆలోచించకుండా విపరీతంగా ఖర్చులు పెట్టే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుజుని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే 7వ స్థానంలో శుక్రుడు ఉండటంతోటి ఇది కొంచెం మీకు 50, 50గా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఏమవుతుంది, స్త్రీజాఢ్యం, కోపస్తదః భీదిః సర్వక్లేశ జీవనం అని చెప్తారు. అంటే స్త్రీలతో జెంట్స్ అయితే స్త్రీలతో కొంచెం ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళతో సరైన సహకారం రాకుండా మీకు ఢీ అంటే ఢీ కొట్టినట్లు గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ కేస్ స్త్రీలైతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతోటి జెంట్స్ తోటి, పురుషులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. భేదాభిప్రాయాలు వచ్చేసే అవకాశం ఉంటుంది. కానీ పెళ్లి కాని వాళ్ళకి లవ్, రొమాన్స్, ప్లెజర్స్ ఇలాంటి వాళ్ళకి మాత్రం చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మంత్ అంతా గమనించాలి. ఇంతే గాకుండా ఈ మంత్‌లో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం విశాఖ నక్షత్రంలో వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి. అంటే ఓవరాల్‌గా ఈ మంత్ చూసుకుంటే మీకు జయాన్ని కలిగిస్తుంటుంది. ధనం గూడా చక్కగా వస్తుంది. అయితే ఛాలెంజెస్ హెల్త్ విషయంలో అయితే ధనాన్ని విపరీతంగా ఖర్చయ్యే అవకాశం గూడా ఉంటుందని గమనించాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం జయప్రదంగా ఉంటుంది. ధనం చక్కగా వస్తుంది. అయితే బంధనము, రోగము. మీకు ఏదో ఒక విషయంలో బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ బంధించబడటం అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఫ్యూచర్ గురించి సరైన కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అవగాహన ఉండదు. లేదంటే ఒక ఆఫర్ వస్తుంది. తీసుకుందామా? వద్దా? లేదంటే యూఎస్ నుంచి ఇండియా వద్దాం. ఇది సరైన టైమా? లేదా? లేదంటే ఒక మ్యాచ్ వచ్చింది. ఇది కరెక్ట్‌గా ఉందా? లేదా? ఇలాంటి విషయాల్లో ఒక కన్‌ఫ్యూజన్ పరిస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు చక్కగా
సరైన పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ కన్‌ఫ్యూజన్ నుంచి అయితే ఖచ్చితంగా బయటకొచ్చేస్తారని గమనించుకోవచ్చు. జైత్ర నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, జయముంటుంది. వీళ్ళకి కూడా బంధనము, కలహము ఏదో ఒక విషయంలో గొడవ పడే అవకాశం ఉంటుంది. పర్టిక్యులర్‌గా అన్నాదమ్ముల విషయంలోనూ, లేదంటే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో, ఇంటికి హౌస్‌కి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాశి వాళ్ళు. దీంతోనే కాకుండా విశాఖ నక్షత్రం వాళ్ళకి పర్టిక్యులర్‌గా కార్యహాని, అనుకున్న పనులు కాకుండా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు మోసం చేసి మిమ్మల్ని మిస్‌గైడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో, చూసారు కదండీ! ఈ రాశి వాళ్ళు ఓవరాల్‌గా గనుక చూసుకుంటే ఆటంకాలతో కూడుకొని, ఛాలెంజ్‌లతో కూడుకొని ఎట్టే విధంగా ఫైనల్‌గా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం సాధించుకొని ముందుకెళ్ళిపోతారని గమనించాలి. సో, ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది కాకుండా ఇండివిడ్యువల్‌గా మీ లైఫ్‌లో ఏదైనా గనక సమస్య మీరు గనక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి మీ జాతక చక్రాన్ని చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఏజ్ 35-40 ఉండి కెరియర్‌లో చాలా బాగున్నారు. తర్వాత అకాడమిక్స్‌లో చాలా బాగా రాణించారు. అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ టైంలో మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత కెరియర్ అంతా ఆగిపోయింది. విషయం ఏంటో మీకు అర్థం కావట్లేదు. లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి గానీ మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఈ టైంలో జాతకం చూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంటుంది మీకు. మీకు ఎవరికైనా ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటే చాలా బాగుంటుంది. శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు. కోర్టు వ్యవహారాల్లో ప్రాబ్లమ్‌గా ఉందనుకుంటే చండీ హోమము, నవచండీ హోమం, చండీ పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకా ఎవరికైనా మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేపించుకోవటం, ధనం నిలబడటానికి కుబేర పాశుపత అభిషేకము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఎవరికైనా అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమాలు ఇవన్నీ చేపించుకుంటూ చాలా బాగుంటుంది. సో, ఎక్కడికైనా సరే మీకు ఏదైనా సమస్య అనిపించినా పిల్లలు అకాడమిక్స్‌లో రాణించుకోవాలన్నా గానీ, వాళ్ళకి సంబంధించి మేధా దక్షిణామూర్తి హోమాన్ని జపం చేపించుకుంటే చాలా బాగుంటుంది. సో, మీకు ఇందాక చెప్పిన విధంగా 35-45 ఉండి సరిగ్గా గ్రోత్ లేకుండా ఉంటే ఒక్కసారి మీ హారోస్కోప్ చెక్ చేపించుకొని ఏమైనా శాపాలున్నాయా? గ్రహ దోషాలున్నాయా? అవి చూపించుకొని ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి రెమెడీస్ పరిహారాలు చేసుకోగలిగితే ఈ రాశి వాళ్ళకి జీవితం 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.